నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారంలో ట్రేడ్ డీల్ జరగడం, అలాగేంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం, అలాగేంటంటే అంతర్జాతీయ జాతీయ పరిణామాలు కూడా సంభవించాయి. సో ఈ నేపథ్యంలో ఈవేళ ఆర్బీఐ మీటింగ్ కూడా జరిగింది ఇవాళ శుక్రవారం. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఈ ఆర్బీఐ మీటింగ్ అప్డేట్స్, అలాగే ట్రేడ్ డీల్ ఏం జరిగింది, ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకి ఎంత ఉపయోగం, అలాగే ఈ ట్రేడ్ డీల్ జరిగిన నేపథ్యంలో అసలు ఏ షేర్స్ చూస్తే ఎలా ఉంటుంది, ఇది కేవలం రికమెండేషన్ కాదండి, ఓన్లీ సజెషన్ మాత్రమే. తప్పనిసరిగా దీని మీద ఇలా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేయాలని ప్రేక్షకులు కోరడం జరిగింది. దానివల్ల ప్రభు గారు హీఈస్ కైండ్ ఎనఫ్ టు కన్సెంట్ ఫర్ దిస్. సో తప్పనిసరిగా ఆయన ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ దిస్. సో వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సో సార్, మనము ఈరోజు ఏంటంటే సార్ పర్టికులర్గా మనం మాట్లాడుకుందాము సార్. అంటే ట్రేడ్ డీల్ జరిగిన నేపథ్యంలో అసలు ఏ రంగాల మీద, షేర్ల మీద జనరల్గా ఎలా చూడొచ్చు అనే దాని మీద అలాగే మీ సజెషన్స్ కొద్దిగా ఇవ్వండి సార్. అలాగంటే అంతకుముందు సార్ అసలు లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్, మార్కెట్స్ బడ్జెట్ తర్వాత ఎలా ప్రతిస్పందించాయి, దాని మీద కొద్దిగా ప్లీజ్ గివ్ ఫుల్ డీటెయిల్స్ సార్. అంటే బడ్జెట్ బాగా వస్తుంది అనుకున్నారు ఈసారి. సార్ మేడం బయటకు వచ్చి రిటైల్ ఇన్వెస్టర్స్ ఆపాల్సిన పని లేదు, మీరు కంటిన్యూ చేయండి అనగానే కొంచెం భరోసా వచ్చింది. మా లాస్ట్ 1 year నుంచి మార్కెట్ ఇబ్బంది పడింది కదా, ఇక నెక్స్ట్ మేడం కూడా సపోర్ట్ ఇచ్చారు. డెఫినెట్ గా బడ్జెట్ లో బాగా ఏదైనా ఇన్వెస్టర్స్ బూస్ట్ ఇస్తారనేది టోటల్ మొత్తం ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ మొత్తం 100% హోప్ పెట్టుకున్నారు. లాస్ట్ ఎదురు చూసారు మొత్తం హోప్స్ అన్ని నీరు గారిపోయి మొత్తం ఎస్టీడీ పెంచేదరికి. ఎస్టీడీ కూడా మామూలుగా పెంచట్లా, బాగా పెంచారు. 2024 లో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ట్రేడింగ్ నుంచి డెలివరీకి మార్చాలని. బాగుంది, సంతోషమే. కానీ మీకు ట్రేడింగ్ నుంచి మార్చాలంటే మీకు మార్జిన్స్ పెంచి, వీటిని మార్జిన్స్ పెంచారు అనుకోండి, 5 లక్షలకి 10 లక్షలు తీశారు, 10 లక్షలు 20 లక్షలు తీశారు అనుకోండి, ఎవరు టచ్ కూడా చేయరు కదా. అవును సార్, ట్రేడింగ్ లో టచ్ చేయరు. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ కి వస్తారు. కానీ అలా చేయకుండా గవర్నమెంట్ కి ఉపయోగపడాలి, ప్లస్ చెప్పినట్టు ఉండాలి, లేదా పెంచి అన్నట్టు ఉంది. ఇప్పుడు ట్యాక్స్ పెంచేస్తే ట్యాక్స్ వాళ్ళకి వస్తాయి. సో ట్యాక్స్లు ఎక్కడ తగ్గట్లా, అసలే ట్యాక్స్లు ఎక్కువ ఉంటుంటే ఇంకా ట్యాక్స్ పెంచుకుంటుంటే ఇంకా నెగిటివ్ వస్తుంది కదా. ఆ రకంగా చూస్తే 1000 పాయింట్స్ కొట్టేశారు. 1000 పాయింట్స్ కొట్టగానే ఇంకేముంది అసలు మొత్తం అంటే బయట నుంచి వచ్చే ఎఫ్ఐఎస్ గానీ ఎఫ్పిఐస్ గానీ వాళ్ళకి 5% 10% చేశారు. ఓకే, కొంత ఊరట అది అక్కడ ఆ పర్సెంటేజ్. అంటే వాళ్ళు కూడా బాగా అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇచ్చారు. అది కూడా 5% డబల్ 5% కి 10% చేశారు. సో ఏదేమైనా నెక్స్ట్ డే ఒక డీల్ కుదురుతుంది అనేది, యుఎస్ డీల్ కుదురుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అవును సార్, అవును. ఇప్పుడు మీరు డీల్ కుదుర్చుకునేటప్పుడే ముందు రోజే చేస్తే బడ్జెట్ కూడా పడేది కాదు. అంటే ఎస్టీటీని మర్చిపోవడానికి అన్నట్టు ఉంది, ఇది ఎస్టీటీని మరిపించడానికి అన్నట్టు. డైవర్ట్ చేసినట్టే ఒక రకంగా. అంటే ఇప్పుడు ఒక రకంగా అంటే అనకూడదు కానీ, ఇప్పుడు ట్రంప్ కి మనకి తేడా ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఈజ్ ఆల్సో ద మ్యానిపులేటర్, ఈజ్ ఆల్సో ద మ్యానిపులేటర్ లాగే ఉంది కదా. మ్యానిపులేషన్ స్టాక్ మార్కెట్. ఇప్పుడు ఇన్వెస్ట్ బూస్ట్ ఇస్తేనే కదా కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చేది, అంతే కదండి. సో నెక్స్ట్ డే 1250 పాయింట్లు ట్రేడ్ డీల్ జరగానే గ్యాప్ అప్. అంటే అప్ అయి ఫస్ట్ 1 hour కూడా లేదు, మళ్ళీ అమ్మటే 650 పాయింట్స్ దగ్గరికి వచ్చి అక్కడ స్టేబుల్ అయింది. సో అంటే ఆప్షన్స్ ముందు రోజు కొనుక్కున్న వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి, అది రివర్స్ ఉన్న వాళ్ళకి బాగా పోయింది, పడుతుంది అనుకునేది అంత ఎక్స్పెక్ట్ చేయరు కదా. అందుకని ఈ సడన్ స్పైక్స్ ఉన్నప్పుడు ఇంట్రాడే లో ఉన్న వాళ్ళకి, ఇది ఆప్షన్స్ వాళ్ళకి బాగా గ్యాప్ అప్ అయినప్పుడు హ్యూజ్ లాస్ వస్తాయి. ఆ గ్యాప్ డౌన్ అయినా హ్యూజ్ లాస్ వస్తాయి, రివర్స్ ఉంటాయి. అది మెయిన్. అందుకే వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఆప్షన్స్ ఫ్యూచర్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఏ రోజుకి ఆ రోజు తీసేస్తేనే మంచిది. నెక్స్ట్ డే ఈ జియో పొలిటికల్ ఏదైనా వచ్చినప్పుడు, జియో కన్సర్న్స్ ఈ రకంగా ఉన్నప్పుడు షార్ట్ లో ఉన్నారనుకోండి, పరిస్థితి ఏంటి, 1250 పాయింట్లు అంటే ఇప్పుడు 25,000కి 14 లక్షలు పోతాయి, అంతే కదండి మరి. అవును, అసలు ఇంకేమన్నా ఉందా? మామూలు లోవర్ మిడిల్ క్లాస్ సంపాదించాడు 14 లక్షలు పోయినాయి అంటే మళ్ళీ సంపాదించాలంటే ఎంత టైం పట్టుద్ది, ఇంకో జీవితకాలం సరిపోవాలి. అది కదా. ఇట్లా సడన్ స్పైక్స్ మార్కెట్ లో ఉండకూడదు. ఇప్పుడు వాలటాలిటీ కూడా విపరీతంగా, ఇదివరకు 100 పాయింట్స్ నిఫ్టీ అంటే
వామ్మో 100 పాయింట్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు సార్. ఏంటంటే బాబు మరి 1000 పాయింట్స్, 1200 పాయింట్స్, 500 పాయింట్స్ అనేది కామన్ అయిపోయింది అసలు. నిన్నటి లో నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 1000 పాయింట్స్. అంటే అసలు ఇంట్రాడే వాళ్ళు ఎంత దెబ్బతింటారు ఓ రక. అందుకనే మ్యాక్స్ టు మ్యాక్స్ మేబీ ఏప్రిల్ 1 నుంచి ఎస్టీటీ పెంచుతున్నారు. ఓకే. సో ఎక్కువ మంది కూడా ఇంకా ఆప్షన్స్ మానేసి ఈక్విటీకి టర్న్ అవుతారు డెలివరీకి. అంటే ఈక్విటీ టర్న్ అయ్యి ఈక్విటీలో ఇంట్రాడే గానీ వాటి మీద ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్స్టెంట్ మనీ జనరల్ గా ఇప్పుడు పెట్టగానే రావాలని అనుకుంటారు కదా. అవునండి. పెట్టి సంవత్సరం తర్వాత అంటే అంత కొంతమంది కృషించదు. ఎందుకంటే రిస్క్ తీసుకుందాం అనే వాళ్ళు ఉంటారు. అవును. అంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక రకంగా ట్రై చేయడానికి ఈక్విటీలో మూమెంట్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. తదనంతరం కూడా అంటే ఆప్షన్స్ చిన్న చిన్నగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి కొన్ని ఎంసీఎస్ స్టాక్స్ అట్లాంటివి ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు కమోడిటీస్ సిల్వర్ కొంచెం పెరుగుతున్న కొద్ది పెరుగుతాయి. ఒకవేళ వాటికి కూడా తగ్గుతున్నాయి అనుకోండి, వాటికి కూడా రేపు ఎస్సిటీ పెంచారనుకోండి, వాటిని కూడా ఇదైపోతాయి. అవును. అక్కడ కూడా తగ్గిపోయి మళ్ళీ ఈక్విటీకి వస్తాయి కాబట్టి ఎంసీఎక్స్ అలాంటి స్టాక్స్ కూడా విపరీతంగా పెరిగినవి కూడా పడిపోతాయి. అంటే ఒక రకంగా బాగా పెరిగినప్పుడు ఇది పెరిగిపోయింది అనే ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు దడాలు పడిపోతున్నాయి. మళ్ళీ కింద నుంచి ఏదైనా నెక్స్ట్ డేనే సపోర్ట్. అంటే 1 డే కూడా కాలేదు, 1 డే గ్యాప్ కూడా లేదు, 24 hours గ్యాప్ కూడా లేదు. 1000 పాయింట్స్ డౌన్ టు 1250 పాయింట్స్ అప్ అంటే పర్సెంటేజ్ ఎంత ఎంత దారుణం చూడండి. ఎంత మంది ఇది అయిపోయి ఉంటారు, ఆప్షన్స్ లో ఎంత మంది ఎగిరిపోయి ఉంటారు, ఎంత మంది క్యాపిటల్ ఎగిరిపోయి ఉంటారు. ఎందుకంటే యుఎస్ లో ఇట్లాంటివి జరుగుతాయి. అదేంటంటే ఇది స్ట్రాటజీ అన్నారు వాళ్ళు. అదే స్ట్రాటజీ 30 trillion $5 trillion అప్ అండ్ డౌన్ స్ట్రాటజీ ఎంత మంది అవుతుంది, మనది 4 trillion. దాంట్లో ఎంత ఇట్లా 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ వాలటాలిటీ అంటే ఇది అంటే మరి సెబీ మరి దీని మీద ఏమైనా కట్టడాలు ఏమైనా చేస్తే మరి బాగుంటుందో, మరి అసలు ఎలా ఉంటుందో మరి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, ప్రికాషన్స్ పెట్టాలి, ప్రికాషన్స్ ఇది చేయాలి. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా ఎక్కువ మంది లాస్ అవ్వకుండా ఉంటారు. అవునండి. అంటే జనాలు ఎక్కువ పోగొట్టుకుంటారు కదా, డబ్బులు పోగొట్టుకుంటారు. అవును అవును. అది కాకుండా ఉంటే బెస్ట్ అని ఉద్దేశం. సార్ మరి ఏంటి సార్ మరి అయితే సరే అది అలా లాస్ట్ వీక్ మరి పొజిషన్ అట్లా ఉంటే మరి సార్ అంటే ట్రేడ్ డీల్ జరుగుతుంది దాని ప్రకారంగా సార్ అసలు షేర్స్ ఎలా ఉండబోతున్నాయి? కొన్ని షేర్స్ పెరుగుతాయని, కొన్ని షేర్స్ తగ్గుతాయని, అలాగే ఏంటంటే మామూలుగా ఏంటంటే సార్ దీంట్లో కూడా సార్ మీరు కూడా ఇప్పుడే మాట్లాడుతూ చెప్పున్నారు ఏంటంటే సార్ కొంత సిల్వర్ అలా స్టీప్గా ఎంత పెరిగిందో అంత స్టీప్గా పడిపోయింది. బంగారం కూడా అలా వాలటైల్గా ఉంది. సరే సిల్వర్ అలా గోల్డ్ దాని నుంచి మనం మాట్లాడుకునే ముందర సార్ అసలు ఈ షేర్స్ జనరల్గా ఎలా ఉంటాయి సార్? షేర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏ రంగాలు చూడొచ్చు? ఏమన్నా అంటే జనరల్గా మీరు సజెషన్ ఏమైనా చేస్తారా? చూద్దాం. దీని ముందు వాటి బడ్జెట్ లో వచ్చిన ఇది ఎస్టీటీ పెంచిన తర్వాత క్యాపెక్స్ అది కొంచెం పర్వాలేదు. క్యాపెక్స్ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అది చేశారు కొన్నిట్లో. తర్వాత డెట్ టు జీడిపి 55.6 అండ్ అది కూడా కొంచెం లాంగ్ టర్మ్. అంటే ఇది వికసిత్ భారత్ లాగా ఫిజికల్ డెఫిసిట్ కూడా 4.4 ఉన్నది, 4.3 దాకా వస్తుందని. సో అది కూడా కొంచెం పర్వాలేదు, అంటే డెఫిసిట్ తగ్గుతుంది కదా. లాంగ్ టర్మ్ బడ్జెట్ కానీ షార్ట్ టర్మ్ కి కొంచెం ఇన్వెస్టర్స్ బూస్ట్ అలాంటిది లేదు కాబట్టి కొంచెం ఇది చేసుకుంది. నెక్స్ట్ మీరు అన్నట్టు డీల్స్ జరిగినాయి. ఫస్ట్ యూరోపియన్ డీల్ యుఎస్ ని కాదనుకొని బయటకు వచ్చి వాళ్ళు మనతో డీల్ చేసుకున్నారు. ఇది నిజంగా ఫెంటాస్టిక్, మార్వెలస్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే వాళ్ళు అంత ఇదిగా బయటకు వచ్చి 27 కంట్రీస్ బయటకు వచ్చి చేస్తారు అనుకోలే అసలు. ఎందుకంటే ఆయనకి ఎదురు చెప్పరు కదా. అవునండి. అలాంటిది ఆయన బయటకు వచ్చి చెప్పారంటే ఫెంటాస్టిక్ అనుకోవచ్చు. సో మెయిన్ అది వాళ్ళకి వచ్చేసి యూరోపియన్ డీల్లో మనకి మంచి అంటే కార్స్ కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కార్స్ ఉన్నాయి, వాళ్ళకి 110% నుంచి 40%. నెక్స్ట్ పీరియడ్ 3 to 5 years లో అది 40% నుంచి 10% అంట. అంటే మనం రిస్ట్రిక్షన్ పెట్టాం 20 lakhs అబౌవ్, 25 lakhs 50 lakhs అబౌవ్ కార్స్ అన్నే అమ్మాలి. అది కూడా రిస్ట్రిక్షన్ సంవత్సరానికి కింద అమ్మాలి. ప్లస్ బిలో కార్స్ తేడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు మన కార్ల కంపెనీలు దెబ్బతింటాయి. సో అందుకని మారుతి బాగా ఇది అవుతుంది కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాం, అది బ్రహ్మాండంగా ఉందనుకోవచ్చు. ప్లస్
వాళ్ళు డిఫెన్స్ సెక్టర్ మీద కొంచెం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ 3-5% వాళ్ళ జీడిపిలో వాళ్ళు ప్రతి ఇయర్ కూడా 3%, 5% అట్లా పెంచుకుంటా పోతారు. ఆ ఆర్డర్స్ అన్ని ఎక్కువ మనకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంటే ఇప్పుడు హెచ్ఏఎల్ గానీ, బీడీఎల్ గానీ ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయి కదా, లాంగ్ టర్మ్ అది మంచిగా ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఆర్డర్స్ అనేది ఇప్పుడిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. సో అందుకే వాళ్ళు ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇది మెరైన్ ప్రొడక్ట్స్ కూడా బాగా ఎక్స్పోర్ట్స్ కొంచెం బాగా మనం లిమిటేషన్ ఇది పెంచాము. సో ప్యూరిటివ్ యుఎస్ టరిఫ్స్ వల్ల ఒక రకంగా అంటే ఎక్స్పోర్ట్స్ బాగా పెంచాలి ఉద్దేశంతో అది బాగా ఇదైంది. తర్వాత టెక్స్టైల్స్ మీద మంచి ఇది, ఎందుకంటే అంతకు ముందు మన బంగ్లాదేశ్ మీదేమో 0% ట్యాక్స్, మనకేమో జనరల్ గా మనకి 4 to 8% ట్యాక్స్ ఉంది. యాక్చువల్ గా యుఎస్ తీసుకున్న 18% చేశారు. యూరోపియన్ కంట్రీస్ కి చూస్తే దాదాపుగా 6% ఉన్నట్టుంది అక్కడ కూడా. దాన్ని కూడా కొంచెం మంచిగానే చేశారు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ తో పాటు దాన్ని 0% ట్యాక్స్ చేయాలి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అంటే ఓవర్ పీరియడ్ 100 బిలియన్స్ నెక్స్ట్ 2030కి టార్గెట్ పెట్టుకున్నాం టెక్స్టైల్ పరంగా. సో సపోర్ట్ వస్తుంది. అంటే కెమికల్స్ కి వచ్చేసరికి 97.5% ఎక్కువ ఇది 0% ట్యాక్స్ ఉన్నాయి. సో కెమికల్ కంపెనీస్ కూడా మంచి ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మెడికల్, సర్జికల్ ఎక్విప్మెంట్ 90% ట్యాక్స్ ఉన్నది, 27.5% ఉంది. దానికి కొంచెం కొన్ని సంవత్సరాల్లో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో 0% ట్యాక్స్. సో మెయిన్ అది అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇట్స్ 0% ట్యాక్స్ అనుకోవచ్చు. అంటే మ్యూచువల్ బార్టర్ సిస్టమ్ లాగా మా దగ్గర ఏముంది, పాత కాలంలో జరిగింది కదా మనకి, మన దగ్గర ఒక ఐటమ్ ఉంటే వాళ్ళ దగ్గర ఇంకో ఐటమ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అట్లానే ఇది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటే అందుకే ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. జెన్సన్ జ్యువెలరీస్ కూడా మంచి ఇది, చైనాకి, థాయిలాండ్ షిప్మెంట్స్ కి వాళ్ళందరికి 0% ట్యాక్స్ ఉంటే దాన్ని మనకి కొంచెం రిలీఫ్, మనకు కూడా రిలీఫ్ ఇచ్చారు. 2 to 4% జ్యువెలరీ మీద కొంచెం మనకి కొంచెం కన్సెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అది జనరల్ గా నెక్స్ట్ 4 years లో $10 billion పెట్టుకున్నాం టార్గెట్. సో ఇట్లా మోడీ గారు కూడా ఇట్స్ బ్లూ ప్రింట్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ అన్నారు. దీన్ని ఒక చేతిలో ఒక లడ్డు వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాడదాం. సో EU కంట్రీస్ లో ఇప్పుడు 27 కంట్రీస్ కాదు, 28 కంట్రీస్, 28 ఈజ్ ఇండియా అనుకోవచ్చు ఒక రకంగా. హమ్ సాత్ సాత్ హై అని వాళ్లే మన దగ్గరికి వచ్చి మన 26th మన రిపబ్లిక్ డే వచ్చి ఇక్కడ నెక్స్ట్ డే ఉండి ఇక్కడ డీల్ చేసుకుని వెళ్ళారు. అవును సార్, అవును. యుఎస్ ప్రెసిడెంట్ గారి, ట్రంప్ గారి ప్రెషర్ ఎంత ఉందో ఇంకా అర్థం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడి నుంచి వాళ్ళు డిఫెన్స్ కానీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ అక్కడి నుంచి యుఎస్ నుంచి కూడా వస్తుంది. దాన్ని ఆ సపోర్ట్ కూడా కాదనుకొని మొత్తానికి బయటకు వచ్చి మనతో డీల్ చేసుకున్నారంటేనే ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అంటే మనకి ఇండియాకి మంచి రోజులు వస్తున్నాయి ఫ్యూచర్ లో అనేది ఒక చిన్నగా హోప్ మొదలైంది అక్కడ. సో అంటే ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, అపెరల్స్ కానీ, జెన్స్ అండ్ జ్యువెలరీస్ కానీ, కెమికల్స్ కానీ, లెదర్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, ప్లాస్టిక్ అండ్ రబ్బర్, ఫర్నిచర్, హోమ్ డెకార్స్, బేస్ మెటల్స్, ఆటోస్, కొన్ని ఆటోస్ మనం అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం, కొన్ని ఆటో పార్ట్స్ కానీ అవన్నీ. సో ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి. ఇట్స్ రియల్లీ మదర్ ఆఫ్ ఆల్ డీల్. ఓవర్ ఏ పీరియడ్ ఇది మంచి మనకి ఇదవుతుంది ఈ డీల్ అనేది. సో మంచి యూస్ఫుల్. సో వాళ్ళు కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, టోటల్ గా ఏ కంట్రీ మీద బయట ఆ కంట్రీ మీద ఆధారపడి అక్కడి నుంచి తెప్పించుకుంటారు. సో ఇప్పుడు దాకా కొంచెం చైనాతో ఇదైపోయి కొంచెం ఇది చేసుకున్నారు, ఇప్పుడు మనతో కొంచెం డీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఇప్పటిదాకా సర్వీస్ ఓరియంటెడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి ఇక నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మీద చేయాలనే ఉద్దేశంతో దాని బడ్జెట్ కూడా కొంచెం లాంగ్ టర్మ్ వికసిత్ భారత్ బడ్జెట్ అనుకుంటే ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ లాగా ఇచ్చారు. అందుకని జనరల్ గా అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది నీరసంగా ఇన్స్టెంట్ గా ఏం లేదు, పసలేదు అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో బెనిఫిట్. బట్ మనకి ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ ప్రకారంగా చూస్తే ఇట్స్ రియల్లీ ఇట్స్ బ్యాడ్ బడ్జెట్ అంతే. బట్ లాంగ్ రన్ లో అలా ఆలోచించి చెప్పారు బడ్జెట్ మాత్రం. అంటే కంట్రీకి ఇలాంటి బడ్జెట్ ఉండాలి, తప్పదు. కానీ మీరు బయటకు వచ్చి మాట్లాడారు కదా, ఆపకండి కొనమని చెప్పారు కదా, చెప్పారు కదా, ముందు వచ్చి ఆ మాట ఎందుకు అనాలి? ఆ మాట అన్నందుకు వాళ్ళ హోప్స్ ఎందుకు పెంచాలి? అది కదా మెయిన్. ఈ ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి?
అక్కడ పెయిన్ అప్పుడు ఏ గవర్నమెంట్ మీద ఇన్వెస్టర్స్ కి ఏం కోపం ఉండదు, ఉమ్, ఈ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి ఎందుకు మీరు ఇప్పుడు ఇవ్వకపోయినా అసలు ఏం చెప్పకపోయినా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం హోప్స్ ఉండేవి కాదు. అవును ఇప్పుడు సార్. మీరు వచ్చి మాట్లాడారు ఇస్తారన్న చోట కొంచెం ఎక్స్ట్రీమ్ కొంచెం ఆశ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అవును కాబట్టి ఉంటుంది కదండి. ఆల్రెడీ ఇస్తారు ఉమ్, 100% ఉంటుంది కదా, అది ఉమ్, కొంచెం ఇదైంది అనుకోవచ్చు ఒక రకంగా. ఉమ్, అందుకే బ్యాడ్ బడ్జెట్ అంటున్నాం. ఓకే సార్. అది ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా 1-2 డేస్ అట్లానే ఏ, ఈ వారం చూస్తే మీకు ఈ వారానికి మార్కెట్ బాగానే పెరిగింది. ఉమ్, మీకు 373 పాయింట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 473, సెన్సెక్స్ 1000 పాయింట్స్. ఓకే బట్ సార్. వాలటాలిటీ అండ్ మటుకు విపరీతంగా ఉందండి. ఉమ్, 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 విపరీతంగా ఉంది ఉమ్, వాలటాలిటీ మటు. వోల్టాలిటీ మాత్రం. ఉమ్, సో అట్లానే కుమార్ మంగళంగా బిర్లా కూడా వాళ్ళు $6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పారు. ఇది అవును సార్. అప్ స్ట్రీమ్ అల్యూమినియం కాపర్ ఇన్ ఇండియా. ఉమ్, ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ అనుకోవచ్చు. ఇది గ్లోబలీ సప్లై చేంజెస్ కూడా ఏమిటంటే రైజింగ్ డొమెస్టిక్ డిమాండ్ అనుకోవచ్చు ఒక రకంగా. సార్. డొమెస్టిక్ లో కూడా ఈ మెటల్స్ మీద కొంచెం ఇది అవుతుంది. సో దాని వల్ల కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. అది పాజిటివ్ నోట్ ఒక రకంగా. అంటే లోకల్ డొమెస్టిక్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి ముందుకు వస్తున్నారు. ఎఫ్ఐఎస్ క్యాప్ ఎత్తారు, 5% నుంచి 10% చేశారు. అట్లానే ఇంకా ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది 30% దాకా ఎక్స్పెక్ట్ చేశారు, 5% ఇచ్చారు. సో అది మెయిన్ ఓకే అనమాట. సార్. అట్లా పాజిటివ్ ఉంది. ఉమ్, ఇప్పుడు యుఎస్ కి తీసుకుందాం నెక్స్ట్ డీల్. యుఎస్ కి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసుకున్నారు. ఆ, ట్రంప్ గారు. మన మోడీ గారు ఏం చెప్పాలా, ఉమ్, ఆయనే డీల్ అయిపోయింది, డీల్ కుదిరింది అని చెప్పారు. ఉమ్, కొన్నిటి మీద 0% ట్యాక్స్, ఓకే. మనం పంపించే ప్రతి దాని మీద 18% ట్యాక్స్. ఓకే. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అది తీసుకోనని చెప్పారు, మరి దానికి క్లారిటీ లేదు. ఉమ్, ప్లస్ ఆయిల్ అసలు ఆపేశారు వాళ్ళు. మా దగ్గర నుంచి కొనుక్కుంటారు, యుఎస్ నుంచి కొనుక్కుంటారు, ఈ వెనిజులా నుంచి అమ్ముతామని. ఉమ్, మరి రష్యా చూస్తే నాకు అట్లాంటి స్టేట్మెంట్ ఇండియా నుంచి అట్లా అదేం రాలేదు అని వాళ్ళు డిక్లేర్ చేశారు. అవును. ఈ అన్సర్టెనిటీ వాట మార్కెట్ కొంచెం తర్వాత నుంచి కొంచెం వాలటాలిటీ వోల్టాలిటీ వచ్చింది. అవునండి. ఉమ్, అసలు అంటే ఏం అర్థం కాకుండా ఉంది అవును. అసలు. ఎందుకంటే ఇది దాన్ని ఏమో మదర్ ఆఫ్ ఆల్ డీల్ అన్నారు. ఉమ్, ఇప్పుడు సెకండ్ లడ్డుని రెండో చేతిలో పెట్టారు, అవును, రెండో లడ్డు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. ఆ, ఓకే బాగుంది, కానీ క్లారిటీ లేదు. అదే అదే. ఫైన్ ప్రింట్ ఇంకా రాలేదు. అది సార్. వచ్చిన తర్వాత దేని మీద ట్యాక్స్లు ఎందుకు పెంచారు, 18% ఎందుకు ఇచ్చారు, ఉమ్, ఆయనకి 0%, మనం తీసుకునే దాని మీద 0% ట్యాక్స్ ఎందుకు, ఉమ్, ఉమ్, ఇది క్లారిటీ రావాలి. ఇది అంటే clarity రావాలి. ప్రెజర్ తో ప్రెజరైజ్ చేసి ఒప్పించాడా, సార్. లేకపోతే మన ఇష్టంగానే స్ట్రాంగ్ గా ఉండి మనదే అప్పర్ హ్యాండ్ అయి చేసి ఉన్నాం అనేది క్లారిటీ లేదు. అందుకనే ఈ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ అనేది కొంచెం అన్సర్టెనిటీ అనేది కంటిన్యూ అవుతుంది కొంచెం. సార్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవాళ ఫ్రైడే వచ్చేసరికి ఆర్బీఐ పాలసీ. అవును సార్, ఆర్బీఐ పాలసీ. అవును. అంటే ఇన్ఫ్లేషన్ ఏమో కొంచెం పెరిగింది, అనుకున్న దానికంటే ఆర్బీఐ అనుకున్న దానికంటే తక్కువే ఉంది. ఉమ్, మార్కెట్ ఇప్పటి ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ ఏమనుకున్నారంటే, ఇప్పుడు గనక సార్. వీళ్ళు గనక కట్ చేస్తే, రెపో రేట్ 5.25 ఉంది, అది కట్ చేస్తే ఉమ్, డెఫినెట్ గా కొంచెం మార్కెట్ బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంది అనుకుంటున్నారు, ఉమ్, పెరుగుద్ది అనుకున్నారు. అంటే స్టాండ్స్ అంటే న్యూట్రల్ లో ఉంచడం ఉమ్, లేదా కట్ చేయటం, ఈ రెండే. ఎందుకంటే పెంచడం అనేది క్వశ్చన్ లేదు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఛాన్సే లేదు. ఉమ్, సో ఇప్పుడు ఇవాళ స్టాండ్సే ఉంచారు, పెంచలేదు, స్టాండ్స్ కంటిన్యూడ్, తగ్గించలేదు. తగ్గించలేదు. ఓకే. ఉమ్, తగ్గించలేదు. మార్కెట్ కొంచెం అంటే ఆ, కొంచెం ఒడిదుడుకులై చివరికి మళ్ళీ పాజిటివ్ గానే వచ్చింది మార్కెట్. అంటే ఉమ్, ఇన్వెస్టర్స్ చూడండి ఎంత ఇదిగా ఉన్నారు. ఉమ్, సో మంచి రేట్లు వచ్చినాయి, వాల్యూ బయింగ్ అయింది, ఓకే. వాల్యూ బయింగ్ అయింది. మార్కెట్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది. ఓకే. ఈ పాలసీ అన్చేంజ్ చేసిన, రెపో రేట్ 5.25 పెట్టిన, ఉమ్, స్టేటస్ క్యూ చేశారు, అయినా కానీ అంటే కంఫర్ట్ టు ది ఈక్విటీ మార్కెట్స్ ఒక సిగ్నల్ వచ్చింది, స్టెబిలిటీ అవుతోంది. ఉమ్, అది సపోర్టర్స్ నుంచి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్ అందరూ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే సార్. సో ట్రేడ్ డీల్ వల్ల అనుకోవచ్చు ఒక రకంగా. ఉమ్, సో మిగతా అన్ని కంట్రోల్ ఉన్నాయి కాబట్టి, అంటే అవును. ఇవన్నీ చిన్న చిన్నగా ఏంటంటే పాజిటివ్ గా మారుతాయి. ఇంకా మేజర్ ఏంటంటే ఇరాన్ యుఎస్ న్యూక్లియర్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఒమాన్ లో. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈ రెండు కంట్రీస్ కూడా మాట్లాడేది. ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఉమ్, విషయమే ఎక్కడ
నువ్వంటేనే వేరు. ఇప్పుడు కానీ అర్థమైంది. ఫస్ట్ టైం వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఓకే సార్. సో అది వాళ్ళ నైట్ కి ఏదైనా న్యూస్ రావచ్చు. ఓకే. అది పాజిటివ్ వస్తే అంటే ఇవన్నీ పాజిటివ్ గా మారతాయనే ఉద్దేశం, ధైర్యం, ఆ భరోసా ఒక రకం వచ్చినట్టుంది. అందుకనే బయింగ్ జరిగింది. ఎస్. లేకపోతే వాళ్ళు కూడా రాకపోతే పడిపోద్ది అనుకున్నది, అవును. పడి లేచింది. లాస్ట్ వీక్ ఫ్రైడే కదండి ఇవాళ ఆల్మోస్ట్ కదా, మార్కెట్ లాస్ట్ వీక్ పడాలి కానీ ఫ్రైడే కూడా అలా చేసిందంటే ఎస్. అవును, ఆ సపోర్ట్ వచ్చినట్టు. Yes, sir. అందుకని కొంచెం అంటే అది పాజిటివ్ గా రావచ్చు. అంటే డీల్ కుదరచ్చు. ఎస్ సార్. కుదరచ్చు. ప్లస్ యుక్రెయిన్ రష్యా డీల్ కూడా కుదరచ్చు. ఓకే. సో మనం అనుకున్నది ట్రేడ్ డీల్ జరిగితే 1000 పాయింట్స్ పెరుగుద్దని లాంగ్ బ్యాక్ అనుకున్నాం. అవును. ఆ రకంగా 1250 పాయింట్లు వచ్చింది. సార్. రేపొద్దున ఇంకా సిగ్నేచర్ కాలేదండి ఇక్కడ. అవును. యుఎస్డి ట్రేడ్ డీల్ సిగ్నేచర్ కాలేదు. అవును సార్, కాలేదు ఇంకా. ఓపెన్ అయిపోయింది. అవును సార్. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడు అనేది కొంచెం భయం ఉంది అక్కడ. అందుకని డీల్ సిగ్నేచర్ చేసిన రోజున మళ్ళీ ఒక 500 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇది గుర్తుపెట్టి వాళ్ళందరూ. ఓకే, రైట్. డెఫినెట్ గా ఆ రోజు మళ్ళీ కూర్చొని, ఎందుకంటే నెగిటివ్ ఉన్నది పాజిటివ్ గా మారుతుంది కదా. అవును. చైనా ఏదైనా మళ్ళీ ఏదైనా కొరి పెడతారేమో, మళ్ళీ ఇంకోటి ఏదైనా వస్తుందేమో అనుకున్నది కాకుండా పాజిటివ్ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 300 నుంచి 500 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. 300 అంటే నార్మల్ కదా, అందుకనే 500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేనండి. 500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇన్ని ఉన్నా ఐటీ ఇండెక్స్ బాగా పడిపోతాం. అవును సార్, ఐటీలో చాలా షేర్లు కూడా చాలా అమ్మేశారు కదా. అవును. ఆంథ్రోపిక్స్ అనేది సిలికాన్ వ్యాలీ బేస్డ్ కంపెనీ, సార్. శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ. ఆంథ్రోపిక్ పీబీసీ వాళ్ళు ఏం చేశారంటే కొత్త న్యూ ఏఐ టూల్ మార్కెట్ లో 11 ప్లగింగ్ ఫీల్డ్స్ లో వదిలేశారు. అది అంటే ఫ్రీగా. ఓకే. ఏ కంపెనీ కావాలన్నా తీసుకోవచ్చు ఆ ఫీల్డ్స్ లో. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకో 10 ఫీల్డ్స్ లో ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ కానీ అదర్ సెక్టర్స్ లో కూడా వాళ్ళు అన్ని చేసి మార్కెట్ లో వదులుతారని. సార్. అవి ఏం చేస్తాయి, దే విల్ రీడ్ ద ఫైల్స్ రీడ్ చేస్తాయి. మనకు కావాల్సిన అవుట్పుట్ సెకండ్స్ లో, నానో సెకండ్స్ లో ఇస్తుంది. అనలైజ్ చేస్తాయి. ఫైల్స్ ఆర్గనైజ్ చేస్తాయి. డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాయి. డాక్యుమెంట్ రైటింగ్ చేస్తుంది. కంటెంట్ రైటింగ్, డాక్యుమెంట్ రైటింగ్ అన్ని చేస్తుంది. మల్టీ టాస్క్. అవును సార్. అంటే నో మ్యాన్ పవర్ ఈజ్ నీడెడ్. వీడియోలు కూడా చేస్తుంది కదా సార్, వీడియో ఎడిటింగ్, వీడియో కూడా కంప్లీట్ చేసేస్తుంది కదా అది. అదే కదా, మొత్తం ఏ చేస్తుంది. మనుషులతో పని లేదన్నట్టు. ఇక ముందు మనం రోడ్ల మీద చూస్తే రోబోలు తిరుగుతుంటాయేమో, మనుషులు ఉండరు. అట్లా ఉంది పరిస్థితి. అవును సార్. అంటే దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ రావాలి. అవును సార్. ఏదో ఒకటి సొల్యూషన్ వచ్చినప్పుడే కొంచెం ఇదిగా ఉంటుంది సార్. అంటే .com కు సొల్యూషన్ వచ్చింది, అట్లానే దీనికి కూడా ఏదో ఒక సొల్యూషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకటి వస్తుంది. రెమెడీ కానీ సొల్యూషన్ గా వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేతులు ఉంటుంది. ఓకే. సో దానికి అప్పుడు దాకా కొంచెం ఐటీ కొంచెం 2030 దాకా కొంచెం ఉంటుందా, కొంచెం ఈ ఎఫెక్ట్ ఏంటి, దీని సొల్యూషన్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ రాలేదు. మరి ఈ సంవత్సరం 2026 లో వస్తుందా దీని గురించి అనేది. ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ చాట్ బోర్డ్ చేశారు. అది ఇండియాకి ఎంత ఎఫెక్ట్ వస్తుంది అనేది మనకి ఓవర్ ఎ పీరియడ్ పోతున్న కొద్దీ తెలుస్తుంది. ఓకే. అంటే మనకి ఉద్యోగస్తులు ఎక్కువ, మీన్ యావరేజ్ 28 ఉంది. దాని అనుగుణంగా ఎట్లా అనేది. సో ఎందుకంటే గిగ్ వర్కర్స్ లో అయిపోతారు. ఇంకా సాఫ్ట్వేర్ లేదంటే నథింగ్ అసలు. అంతే కదా సార్. అవును. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదంటే ఇప్పుడున్న వాళ్ళ చాలా మంది ఇదైపోతారు కదా. అవునవును, చాలా మంది రోడ్డు పడిపోతారు. దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుంది, 100% వస్తుంది. దానికోసం చూడాలి, ఎంత త్వరగా వస్తే అంత మంచిదని ఉద్దేశం. అందుకనే ఐటీ ఇండెక్స్ ఇవాళ ఎఫ్ఎంసీజీ కొంచెం నిన్నటిదాకా పడింది. ఎఫ్ఎంసీజీ కొంచెం ఇవాళ కొంచెం పర్లేదు, ఇంప్రూవ్ అయిందండి. ఓకే. ఇంప్రూవ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా సార్. మరి దాని అదే సంకేతం సార్, ఎఫ్ఎంజీజీ పర్వాలా ఉంటే బెటరే కదా. అంటే అట్లీస్ట్ ఎఫ్ఎంసీజీ కూడా ఇప్పుడు చూడొచ్చా మరి ఇలాంటి రంగాల్లో మరి? అంటే ఇంకా పాజిటివ్ జోన్ లోకి రాలేదు. ఓకే. మూమెంట్ వచ్చింది కొంచెం. ఎందుకంటే ఎప్పుడన్నా సరే వాల్యూ బయింగ్ లో కొంచెం డైవర్సిఫైడ్ లో కొంచెం ఆ బయింగ్ వస్తుంది, కానీ ఫుల్ లెంత్ గా బయింగ్ అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ కూడా, క్వార్టర్ రిజల్ట్స్ కూడా మారాలి కదా. రిజల్ట్స్ ఏం పెద్ద బాగాలేదు. ఐటీ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేవు, కానీ పర్వాలేదు, నాట్ బ్యాడ్. కానీ కొంచెం కొన్ని డౌన్ ఉన్నాయి. సో ఈ రకంగా ఈ రెండు కూడా బాగా కుట్టేశారనుకోవచ్చు. ఇది నెక్స్ట్
అంటే 2 to 3 years పెట్టుకుంటే మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ పెరిగే ఛాన్సే ఉంటాయి. ఓకే 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 మళ్ళీ మార్చి అవన్నీ ఈ సిచ్యువేషన్స్ అన్ని మారినప్పుడు మళ్ళీ మారినప్పుడు. పెరిగే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు దాకా వెయిట్ చేశారు. అదే బట్ ఆ మరి రెండు కొంతమంది కూడా సెక్టర్స్ సార్ ఇప్పుడు బాగా సిల్వర్ టైం ఈటీఎఫ్లు తీసుకున్నాయి. కానీ నిప్పన్ వాళ్ళది కూడా ఉంది కదా వేనా చేయొచ్చా అలా ఏంటి అన్నట్టుగా కూడా ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తారు కొంతమంది. మనకి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి సార్. ఏమంటారు? సిల్వర్ ఈటీఎఫ్ గోల్డ్ కూడా ఏమైనా చూడొచ్చా మరి ఈ నేపథ్యంలో, లేదంటే కొద్దిగా వెయిట్ అండ్ సీలో ఉండాలా, ఎట్లా చేయాలంటారు? గోల్డ్ అంటారా? గోల్డ్ కి వచ్చేసరికి ఇవాళ చూడండి, అంటే సిల్వర్ రేట్ గోల్డ్ దాని ఈ ప్రకారం. గోల్డ్ కి వచ్చేసరికి ఇవాళ 1100 ప్లస్ లో ఉంది గోల్డ్. సార్ 1153 రూపాయలు ప్లస్ లో ఉంది. ఉమ్, అది సిల్వర్ వచ్చేసరికి మీకు 3308 మైనస్ లో ఉంది. ఓకే అంటే కొంచెం పడటం ఆగింది కానీ బాగా అంటే కొంచెం 2 రోజుల నుంచి కొంచెం అంటే ఒక రోజు 1000 పాయింట్స్ మైనస్, ఒక రోజు ఆ రోజు పెరిగింది, మళ్ళీ 1250 పాయింట్స్ అప్ అనగానే ఆ రోజు కొంచెం తగ్గింది కదా. అవును సార్. ఈక్విటీ కొంచెం మారినప్పుడు అక్కడ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ఉమ్, ఉమ్, గోల్డ్ కూడా పెద్ద మూవ్మెంట్స్ లేవు చూడండి. సిల్వర్ లో మూవ్మెంట్స్ ఉన్నా కానీ గోల్డ్ లో ఎందుకు లేవు? వాళ్ళు ఎవరు కొన్నవాళ్ళు అమ్మరు. ఆ, కొత్తగా ఏదన్నా ఉంటే సీజనల్ పెళ్లిళ్ళ సీజన్ అట్లా స్టార్ట్ అయితే మళ్ళీ కొంటమే మొదలు పెడతారు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అవసరార్థమే ఎంత అవసరమో దాని ప్రకారంగా కొనుక్కోమంటాం. కొనుక్కోమంటారు. సిల్వర్ అయితే మళ్ళీ మీకు మళ్ళీ చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటది. ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే అంటే ఇప్పుడు ట్రెండ్ కొంచెం ఇంకా కొంచెం నెగిటివే ఉంది. ఉమ్, ఇంకా ట్రెండింగ్ కొంచెం నెగిటివ్ ఉంది. ఎందుకంటే జియో పొలిటికల్ ఇది చూడాలి, అవి ఏం మారుతూనే లేదు. ఎందుకంటే ఉమ్, సిల్వర్ అండ్ గోల్డ్ లోకల్ ఇష్యూస్ కాబట్టి డొమెస్టిక్ మీద పర్సంటేజ్ తక్కువ, ఇంటర్నేషనల్ న్యూస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. ఓకే ఓకే సార్. ఉమ్, అది కూడా 120, 178 లో అయితే ఇవాళ లో ఎంతంటే 63.78 ఎంత ఉంది. ఉమ్, 63.78 అక్కడ 63 $120 50% పడింది సిల్వర్. అవునండి, అవునవును అవును. ఓవర్ పీరియడ్ ఇప్పటికి చూస్తే ఇవాళకి. ఉమ్, సో మళ్ళీ చిన్న చిన్నగా 120 అనుకుంటే 120 మనం 100 అనుకున్నాం, 100 నుంచి 120 అనుకున్నాం, 120 కూడా వచ్చింది. ఉమ్, అక్కడి నుంచి కొంచెం కిందకి వచ్చింది. అదే గోల్డ్ అయితే 5000 అనుకుంటే 5600కి వెళ్ళింది, ఉమ్, 5608. అవునండి, మళ్ళీ ఇప్పుడు 4800 ఒక ఔన్స్ ఉంది అక్కడ. అవును అవును. మెయిన్ అంటే ఈ గోల్డ్ ఎంత అవసరమో అంతవరకే కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడొద్దు. గోల్డ్ ఓకే. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడొచ్చు, కాపర్ చూడొచ్చు, జింక్ చూడొచ్చు, అల్యూమినియం చూడొచ్చు. ఇవన్నీ మెటల్స్ కూడా కొంచెం చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది, ఆ పెరిగిన వాటిలో ఈ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. అంటే సిల్వర్ లోనే మొత్తం పెట్టకుండా మీకు కాపర్ లో కూడా పెట్టుకోవచ్చు. అదే కాపర్ లో అంటే మీకు కాపర్ ఈటీఎఫ్ ఉండవు కాబట్టి వీటిలో పెట్టుకోవాలి, మన అంటే ఈక్విటీలో పెట్టుకోవాలి. ఈక్విటీలో పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఎస్ సార్, అలాగే సార్. సార్ మరి ఈ నేపథ్యంలో వచ్చే వారంలో మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉండొచ్చు మీ అంచనా? అంటే మార్కెట్ ఇవాళ సపోర్ట్ తీసుకుంది అనుకోవటం సార్. మీకు మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, లోవర్ లెవెల్స్ లో తీసుకొని పైనే కొంచెం 25,700 728 ఆ రేంజ్ కి వచ్చేసింది. అంటే మళ్ళీ 25,900 అబౌవ్ ఉంటేనే మనకి బులిష్, ఫుల్ లెంత్ గా బులిష్ జోన్ అనుకున్నాం. నెక్స్ట్ మీకు ఆ క్లోజింగ్ అంటే 25,900 అబౌవ్ క్లోజ్ అవ్వచ్చు. అంటే పాజిటివ్నెస్ ఏ ఉంది. కొంచెం ఏదో అబ్జర్వ్ చేశారు ఎస్టీటీ వల్ల, కానీ మిగతా అది అలవాటు అయిపోద్ది జనాలకు కూడా. ట్యాక్స్ లో ఒక రోజే నెగిటివ్, తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత ఇంకో కొత్త పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే దీన్ని మర్చిపోతారు. ఓకే కాకపోతే మార్చ్ వరకు చేస్తారు. మార్చ్ నుంచి ట్రేడింగ్ అనే ఎక్కువ పర్సంటేజ్ ఈక్విటీకి వచ్చి, ఈక్విటీలో వాలటాలిటీ ఎక్కువ, ట్రేడింగ్ ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఎస్టీటీ తక్కువ ఈక్విటీలో. ఓకే, అందుకని ఇటు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మెయిన్ ఇప్పుడు ఏదైనా ఇవన్నీ మారుతున్నప్పుడు ఈ గోల్డ్ పెద్ద మూవ్మెంట్స్ ప్లస్ ఆర్ మైనస్ పెద్ద మూవ్మెంట్స్ ఉంటాయి, కానీ సిల్వర్ మటు కొంచెం మూవ్మెంట్స్ ఉండే ఛాన్స్లే ఉంటాయి. అది కూడా సిల్వర్ లో ప్రస్తుతం ఇంకా కొంచెం డౌన్ సైడ్ కొంచెం నెగిటివ్ ఉంది. ఎవరైనా కొనుక్కోదలుచుకున్నప్పుడు ఏంటంటే సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ పీస్ కానీ, అది కూడా ₹1,00,000 పెడదాం అనుకున్నప్పుడు మీకు 35,000, మొన్నటి దాకా 25 అనుకున్నాం, కొంచెం మారుతున్నాయి కాబట్టి 35,000. ఇంకొక స్టెప్ ఇంకొక 20% పడినప్పుడు ఇంకొక 35,000 పెడతాం మంచిది. అంటే 35,000 అలాంటి స్లాగ్ లో అలాగా స్లాట్ లో మళ్ళీ పడినప్పుడు మళ్ళీ తీసుకోవాలి. ఆ రకంగా కొంచెం పార్ట్ గా కొనుక్కుంటే మంచిది సిల్వర్. ఎందుకంటే ఏదన్నా పొరపాటున మళ్ళీ ఏదైనా కొత్త ఇది వచ్చినప్పుడు, ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు, మళ్ళీ ఈక్విటీ పడినప్పుడు కొంచెం పడే ఛాన్స్, అది పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు మనం కొంచెం ఇది చేసుకోవచ్చు. లేదా
ఈ ఈక్విటీ పెరిగింది అనుకోండి, అది కొంచెం ఎక్కడన్నా తగ్గచ్చు. తగ్గినప్పుడు ఎక్కువ చేసుకోమని ఇది ఎక్కువ చేసుకోవచ్చు, ఓకే, మంచి యావరేజ్ ఛాన్స్ అది. అది ఎందుకంటే పెద్ద పడట్ల, ఎప్పుడు అనుకునేదే 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్, అదే అవును. జరుగుతుంది. అదే అదే, అవును కాకపోతే అవును. ఇప్పుడు బాగా పడింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం చిన్నగా ఇంక వచ్చే న్యూస్ బట్టి ఉమ్, ఈక్విటీ పెరుగుతుంది కాబట్టి ఇదివరకు ఉన్నంత విపరీతంగా పెరిగే ఛాన్సులు ఎమ్మటెమ్మటే జనవరిలో 60% ఇచ్చింది, అంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సార్. నార్మల్ గ్రోత్ జనరల్, అంటే ఇంకా కొంచెం ఆ, అంటే ఎక్స్ట్రీమ్ గా పెరిగింది, నార్మల్ రేట్స్ ఇంకా రాలేదు. ఓకే. ఇంకా కొంచెం కొంత వాసన ఉంది. అది కూడా ఇదైపోతే అక్కడి నుంచి చిన్న చిన్నగా మళ్ళీ పెరిగే ఛాన్సులే ఉంటాయి. రైట్ సార్, రైట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు. సో ఏంటంటే మంచి అప్డేట్ ఇచ్చారు తప్పనిసరిగా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ సార్. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టు వచ్చే వారం ఆశావాహంగా ఉండొచ్చని, సో జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయాలని తప్పనిసరిగా మొత్తం కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.